ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చున్న ఆరూహి మైండ్ మాత్రం ఇంకా ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయింది. చేతిలో మౌస్ పట్టుకుని స్క్రీన్ వంక చూస్తోంది కాని ఆమె కళ్ల ముందు మాత్రం అర్జున్ 6 అడుగుల రూపం, ఆ గంభీరమైన కళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా తన నడుము చుట్టూ బిగిసిన ఆ బలమైన చేతులే గుర్తొస్తున్నాయి. తన 2 చేతుల్ని బుగ్గలమీద పెట్టుకుని ముఖమంతా ఒక పెద్ద నవ్వుతో ఊహల్లో తేలిపోతోంది ఆరూహి. పక్కనే కూర్చున్న ఆమె బెస్ట్ ఫ్రెండ్ శృతి ఆరూహి ముఖం ముందు చేతులు ఊపుతూ, ఏయ్ ఆరు, ఏంటా నవ్వు? పొద్దున్నే ఎండీ చేతిలో పడాల్సింది పోయి ఇలా పిచ్చిదానిలా నవ్వుకుంటున్నావ్? అసలు ఏం జరిగిందే అక్కడ అని అడిగింది ఆతృతగా. ఆరూహి ఒక్కసారిగా లోకంలోకి వచ్చి శృతివైపు తిరిగి రహస్యంగా అంది. శ్రూ, నీకొకటి చెప్పాలి. మన ఎండీగారు ఉన్నారు చూశావా? బయటకి అంత యాంగ్రీ బర్డ్లా కనిపిస్తారు కాని ఆయన హగ్లో ఏదో మ్యాజిక్ ఉందే. శృతి కళ్ళు పెద్దవి చేసింది. హగ్గా? ఎవరిని? నిన్నా? నువ్వు నిజంగానే పిచ్చిదానివయ్యావ్ ఆరు. ఆయన నిన్ను గట్టిగా తిట్టారు అని అందరూ అనుకుంటుంటే నువ్వేంటి హగ్, మ్యాజిక్ అంటున్నావ్? ఆయన దగ్గరికి వెళ్లడానికే జనాలు వణికిపోతారు. నువ్వు నమ్మవు శ్రూ. ఆ డాష్ ఇచ్చినప్పుడు నన్ను కింద పడకుండా పట్టుకున్నారు చూడు. అబ్బా, ఆ టైంలో ఆయన గుండెల వెచ్చదనం నా ఒంటికి తగిలింది. ఆ వేడి ఇంకా నన్ను వదిలిపెట్టట్లేదు తెలుసా? నాకు మళ్ళీ ఆ హగ్ కావాలి. ఆరూహి కళ్ళు తిప్పుతూ మురిసిపోతూ చెప్పింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఆరూహి. ఆయన జోలికి వెళితే ఉద్యోగం ఊడటం ఖాయం. ఆయన్ని ఒప్పించి హగ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆ ఆలోచన మనసులోంచి తీసేసి నీ డిజైన్స్ కంప్లీట్ చేయి అని శృతి హెచ్చరించింది. ఇంపాసిబుల్ అనే పదం నా డిక్షనరీలోనే లేదు శ్రూ. ఆ అర్జున్ గారి కోపాన్ని కరిగించి 1 హగ్ ప్లీజ్ అని నేనడిగితే ఆయనే ఒప్పుకునేలా చేస్తా. చూస్తూ ఉండు అని కనుబొమ్మలు ఎగిరేసింది ఆరూహి. సరిగ్గా 11 గంటల సమయంలో క్రియేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆరూహి డెస్క్ దగ్గరికి వచ్చాడు. ఆయన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆరూహి, నువ్వు కొత్త ప్రాజెక్ట్ కోసం చేసిన ఆ ప్రెజెంటేషన్ ఫైల్ ఎక్కడా? ఎండీగారు అర్జెంటుగా ఆ ఫైల్ తన కేబిన్కి తీసుకురమ్మన్నారు. వేరే ఎవరినీ పంపించొద్దు, డిజైన్ చేసిన వాళ్లే వచ్చి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలన్నారు. నువ్వు వెళ్ళు. కాని జాగ్రత్త, ఆయన ఈరోజు చాలా సీరియస్ మూడ్లో ఉన్నారు. పొద్దున్న ఎవరో అమ్మాయి గ్లాస్ డోర్ దగ్గర ఆయన్ని ఢీకొట్టిందట. అప్పటినుంచి ఫుల్ ఫైర్ మీద ఉన్నారు అన్నాడు మేనేజర్ భయపడుతూ. ఆరూహి మనసులో లడ్డూలు పడ్డాయి. పొద్దున్న ఢీకొట్టిన ఆ అమ్మాయిని నేనేనని పాపం మా మేనేజర్కి తెలియదు. థ్యాంక్స్ దేవుడా, మళ్ళీ ఆ యాంగ్రీ బర్డ్ కేబిన్కి వెళ్లే ఛాన్స్ ఇచ్చినందుకు అనుకుంటూ సీట్లోంచి లేచింది. నేనే వెళ్తాను సార్, పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను అంటూ ఫైల్స్ తీసుకుని శృతివైపు చూసి విక్టరీ సింబల్ చూపించి ఆత్మవిశ్వాసంతో నడిచింది. టాప్ ఫ్లోర్లో ఉన్న ఎండీ కేబిన్ ముందు నిలబడింది ఆరూహి. పెద్ద గ్లాస్ డోర్ లోపల అర్జున్ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తూ పెన్నుతో టేబుల్ మీద ట్యాప్ చేస్తున్నాడు. ముఖంలో అదే గాంభీర్యం. ఆరూహి మెల్లగా డోర్ నాక్ చేసింది. కమిన్. అర్జున్ గొంతులో ఉన్న బేస్ వాయిస్ వినబడింది. ఆరూహి లోపలికి అడుగుపెట్టింది. ఆ కేబిన్ అంతా ఏసీ చల్లదనంతో నిండి ఉంది. కాని అర్జున్ చుట్టూ మాత్రం ఒక రకమైన హాట్ ఎనర్జీ ఉన్నట్లు ఆరూహికి అనిపించింది. గుడ్ మార్నింగ్ సార్, నేను క్రియేటివ్ డిజైన్ టీం నుంచి వచ్చాను. కొత్త క్యాంపెయిన్ ఫైల్స్ ఇవి అంటూ ఫైల్ను టేబుల్ మీద పెట్టింది. అర్జున్ తల పైకెత్తి చూశాడు. పొద్దున్న తనని ఢీకొట్టిన అల్లరిపిల్లే ఇప్పుడు తన ముందు నిలబడి ఉండటం చూసి అతని కనుబొమ్మలు మళ్లీ ముడిపడ్డాయి. నువ్వా? పొద్దున్న వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇక్కడికే వచ్చావ్? అర్జున్ వాయిస్లో చిరాకు స్పష్టంగా తెలిసింది. అది మేనేజర్ గారు నన్నే ఫైల్స్ ఇవ్వమన్నారు సార్. ఎందుకంటే ఈ డిజైన్స్ నేనే ఓన్గా క్రియేట్ చేశాను. ఆరూహి నవ్వుతూ చాలా క్యాజువల్గా చెప్పింది. భయం అనేదే ఆమె ముఖంలో లేదు. అర్జున్ ఫైల్ ఓపెన్ చేసి పేజీలు తిప్పసాగాడు. డిజైన్స్ నిజంగానే చాలా అద్భుతంగా కొత్తగా ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ముఖంలో చూపించకుండా డిజైన్స్ పర్లేదు, కానీ ఈ కలర్ కాంబినేషన్స్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. ఈ బ్లూ కలర్ తీసేసి లైట్ షేడ్స్ వాడు అన్నాడు గంభీరంగా. ఆరూహి కావాలనే అర్జున్ టేబుల్కి కొంచెం దగ్గరగా జరిగింది. ఆమె కళ్ళు అతని చేతుల వైపు చూస్తున్నాయి. పొద్దున్న తన నడుముని గట్టిగా చుట్టేసిన ఆ చేతులే ఇవి. సార్, ఆరూహి మెల్లగా పిలిచింది. యా, టెల్ మీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్జున్ ఫైల్ చూస్తూనే అడిగాడు. డౌట్స్ ఏం లేవు సార్, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అర్జున్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆరూహి తన 2 చేతులూ జోడించి కళ్లల్లో అమాయకత్వాన్ని కురిపిస్తూ అంది. సార్, ప్లీజ్ ఒక్క హగ్ ఇస్తారా? అంతే.
అర్జున్ చేతిలో ఉన్న పెన్ను ఒక్కసారిగా కింద పడిపోయింది. అతను విన్న మాటని అతను నమ్మలేకపోయాడు. ఏ ఆఫీస్ ఎంప్లాయ్ అయినా ఎండీని అడిగే మాటనా ఇది? అది తనలాంటి స్ట్రిక్ట్ బాస్ని? వాట్ డిడ్ యూ సే? అర్జున్ సీట్లోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్లల్లో కోపం నరరూపమెత్తింది. కేబిన్లోని ఏసీ చల్లదనం కూడా ఆ కోపం ముందు తలవంచినట్లు అనిపించింది. కాని ఆరూహి మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ యాంగ్రీ బర్డ్ కోపాన్ని చూస్తూ లోపల తను ఫీలైన ఆ వెచ్చదనాన్ని మళ్లీ ఎలాగైనా పొందాలనే పంతంతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. అర్జున్ సీట్లోంచి లేచి నిలబడేసరికి ఆ పెద్ద కేబిన్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అతని కళ్లల్లో ఎర్రటి కోపం, ముఖంలో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తున్నాయి. ఒక కంపెనీకి ఎండీగా ఉన్న తనని, అది కూడా తన స్ట్రిక్ట్నెస్ చూసి ఆఫీసంతా వణికిపోయేలా ఉండే తనని, ఒక చిన్న ఎంప్లాయ్, అది ఒక అల్లరిపిల్లి వచ్చి ఒక్క హగ్గిస్తారా అని అడగడం అతని ఊహకే అందలేదు. నీకు అసలు పిచ్చి ఏమైనా పట్టిందా ఆరూహి? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అర్జున్ గొంతు హెచ్చరిస్తున్నట్లుగా లో బేస్లో గంభీరంగా వినిపించింది. ఇది ఆఫీస్, ఒక ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్. ఇక్కడికి వచ్చి ఎలాంటి చీప్ టాక్స్ మాట్లాడుతున్నావు? పొద్దున్నేదో పొరపాటున కింద పడిపోతుంటే మానవత్వంతో పట్టుకున్నాను. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని నా కేబిన్కి వచ్చి ఇలాంటి పిచ్చివాగుడు వాగుతావా? అర్జున్ అంతలా ఫైర్ అవుతున్నా ఆరూహి ముఖంలో భయం తాలూకు చారలు ఒక్కటి కూడా లేవు. పైగా ఆమె కళ్ళు అర్జున్ విశాలమైన గుండెల వైపు, అతని బలమైన చేతుల వైపు చూస్తున్నాయి. పొద్దున్న ఆ ఢీకొన్న క్షణంలో అతని కౌగిలి నుంచి పుట్టిన ఆ వెచ్చని అనుభూతి, ఆ పవర్ఫుల్ స్పర్శ ఇంకా ఆమె మనసును లాగేస్తూనే ఉంది. అర్జున్ ఎంత కోపంగా అరుస్తుంటే ఆరూహికి అతను అంత హాట్గా, అంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడు. ఆరూహి ఒక అడుగు ముందుకు వేసి టేబుల్కి మరింత దగ్గరగా నిలబడింది. తన ఎయిర్పాడ్స్ తీసి టేబుల్ మీద పెడుతూ చాలా నిమ్మళంగా అంది. సార్, నేను ఏదీ అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. నా మనసులో ఉన్న నిజం చెప్తున్నాను. పొద్దున్న మీరు నన్ను పట్టుకున్నప్పుడు ఆ హగ్లో ఒక వింతైన వేడి ఉంది సార్. ఏదో తెలియని ప్రశాంతత, ఒక మ్యాజిక్ అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ చాలా బాగా నచ్చింది. అందుకే చాలా హానెస్ట్గా అడుగుతున్నాను. జస్ట్ ఒక్క హగ్ ప్లీజ్ అంటూ తన 2 చేతులు జోడించి కళ్ళు చిన్నవి చేస్తూ అమాయకంగా రిక్వెస్ట్ చేసింది. అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. ఈ అమ్మాయికి భయం లేదా? లేక తను చెప్పేది అర్థం కావట్లేదా? స్టాప్ ఇట్, జస్ట్ షట్ యువర్ మౌత్. అర్జున్ టేబుల్ మీద గట్టిగా చేత్తో చరిచాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నిన్ను ఇప్పుడే ఉద్యోగంలోంచి తీసేయొచ్చు, తెలుసా? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఆరూహి. ఇదొక లాస్ట్ వార్నింగ్. ఫైల్స్ ఇక్కడ పెట్టి వెంటనే నా కేబిన్ నుంచి బయటకి నడు. ఉద్యోగంలోంచి తీసేస్తారా సార్? ఆరూహి అడిగింది. కాని ఆమె గొంతులో భయానికి బదులు ఒక చిన్న అల్లరి నవ్వు వినిపించింది. తీసేయండి సార్, కానీ తీసేసే ముందైనా ఒక్క హగ్గిస్తే నేను హ్యాపీగా రిజైన్ లెటర్ రాసి ఇచ్చేస్తా. ఆరూహి! అర్జున్ కోపంతో ఊగిపోయాడు. అతను టేబుల్ చుట్టూ తిరిగి ఆమె వైపు నడుచుకుంటూ వచ్చాడు. అర్జున్ దగ్గరికి వస్తుంటే ఆరూహి గుండె వేగం పెరిగింది. అతని ఒంటినుంచి వస్తున్న ఆ కాస్ట్లీ పర్ఫ్యూమ్ సువాసన ఆమె ముక్కుని తాకింది. 6 అడుగుల అర్జున్ ఆమె ముందు వచ్చి నిలబడేసరికి అతని పర్సనాలిటీ ముందు ఆరూహి చాలా చిన్నపిల్లలా అనిపించింది. అర్జున్ ఆమె కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ తన ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ హెచ్చరించాడు. నీ అల్లరి, నీ తింగరితనం వేరే ఎవరి దగ్గరైనా చూపించుకో, నా దగ్గర కాదు. నేను అర్జున్. ఈ కంపెనీ రన్ చేసేది నా రూల్స్ మీద. నా పర్సనల్ స్పేస్లోకి ఎవరైనా ఇలా వస్తే నేను అస్సలు సహించను. నీకు ఈ ఉద్యోగం కావాలి అనుకుంటే మళ్ళీ నీ నోటి నుంచి ఈ హగ్ అనే మాట రాకూడదు. అండర్స్టాండ్? అర్జున్ అంత దగ్గరగా నిలబడి కోపంగా మాట్లాడుతుంటే ఆరూహి కళ్ళు మాత్రం అతని పెదవుల మీద, అతని కళ్లమీద తిరుగుతున్నాయి. అతను కోపంతో గాలి పీలుస్తుంటే అతని గుండె పైకి కిందకి అవుతోంది. ఆరూహికి మళ్లీ ఆ గుండెలకి అతుక్కుపోవాలనిపించింది. ఆ వేడిని మళ్లీ రుచి చూడాలనిపించింది. సార్, మీరు ఎంత కోపడినా మీ వాయిస్ చాలా బాగుంది సార్. అయినా నేనే మిమ్మల్ని ఆస్తి అడగట్లేదు కదా. జస్ట్ ఒక 2 సెకండ్స్ హగ్ అంతే. దానికే ఇంత రూల్సు, లిమిట్స్ అంటారేంటి సార్? మీ మనసు చాలా గట్టిదిలా ఉంది, కాని ఆ గుండె మాత్రం చాలా వెచ్చగా ఉంది అంది ఆరూహి చిన్నగా నవ్వుతూ. నువ్వు అర్జున్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. జీవితంలో ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ని, కఠినమైన క్లయింట్స్ని డీల్ చేసిన అర్జున్ ఈ అల్లరి పిల్లి కౌంటర్లకి ఫస్ట్ టైం మాటలు కరువయ్యాయి. ఆమె కళ్లల్లో ఉన్న ఆ తెగింపు, ఆ పంతం అతని కోపాన్ని మరింత పెంచుతున్నా లోపల ఎక్కడో ఒక తెలియని వింత అనుభూతిని కూడా కలిగిస్తోంది. కాని దాన్ని అతను అస్సలు ఒప్పుకోడు. అర్జున్ వెనక్కి తిరిగి తన సీటు వైపు వెళుతూ గట్టిగా గాలి పీల్చుకుని తనే కంట్రోల్ చేసుకున్నాడు.
గెట్ అవుట్ ఆఫ్ మై కేబిన్, ఇప్పుడే నా కళ్ల ముందు నుంచి వెళ్ళు అని ఆర్డర్ వేశాడు. ఆరూహి మెల్లగా నవ్వుతూ తన ఫైల్స్ సర్దుకుంది. వెళ్తున్నాను సార్, ఈరోజుకి వెళ్తున్నాను. కాని గుర్తుపెట్టుకోండి, నా పంతం చాలా గట్టిది. మీరు ఎప్పటికైనా నన్ను హగ్ చేసుకోక తప్పదు. నేనే మిమ్మల్ని ఒప్పిస్తాను. బై సార్, హ్యావ్ ఎ హాట్ డే అంటూ ఒక స్వీట్ వింక్ కన్నుగీటి ఇచ్చి కేబిన్ డోర్ తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆరూహి బయటికి వెళ్ళిపోయాక కూడా అర్జున్ అలాగే నిలబడిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆఫీస్ హిస్టరీలోనే తన కేబిన్కి వచ్చి తన కళ్లల్లోకి చూస్తూ తనే కావాలని పంతం పట్టిన అమ్మాయిని అతను చూడలేదు. ఏంటి ఆ ఆరూహి తింగరితనం? అసలు ఏమనుకుంటోంది తన మనసులో? అర్జున్ తన సూట్ కాలర్ సర్దుకుంటూ అనుకున్నాడు. కాని తెలియకుండానే అతని మనసులో పొద్దున్న ఆమెని హగ్ చేసుకున్న ఆ 2 సెకండ్ల స్పర్శ తాలూకు ఆలోచన మెరిసింది. వెంటనే తల దులుపుకుని, నో, వాట్ యామ్ ఐ థింకింగ్, పిచ్చి అమ్మాయి అని మళ్లీ ల్యాప్టాప్ వైపు తిరిగాడు. బయటకి వచ్చిన ఆరూహి మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది. కారిడార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె కాళ్లు డాన్స్ చేస్తున్నట్లు ఉన్నాయి. మిస్టర్ యాంగ్రీ బర్డ్ అర్జున్, యుద్ధం ఇప్పుడే మొదలైంది. నీ కోపం పెద్దదా, నా ప్రేమ పంతం పెద్దదా? చూసుకుందాం. నువ్వు 1 హగ్ ప్లీజ్ అని నా దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే తెస్తా అని మనసులో పాడుకుంటూ తన డెస్క్ వైపు వెళ్ళింది ఆరూహి. క్రియేటివ్ డిపార్ట్మెంట్లో కీబోర్డ్ శబ్దాలు, మనుషుల గుసగుసలు వినిపిస్తున్నా ఆరూహి మాత్రం తన సొంత ప్రపంచంలోనే విహరిస్తోంది. కేబిన్ నుంచి బయటకు వచ్చినప్పటినుంచి ఆమె పెదవులపై ఉన్న ఆ చిన్న నవ్వు అస్సలు చెదరలేదు. శృతి ఆమె డెస్క్ దగ్గరికి వచ్చి చుట్టూ చూసి మెల్లగా ఆరూహి భుజం తట్టింది. ఏ ఆరు, బతికే వచ్చావా? కేబిన్ లోపల అంత గట్టిగా అరుపులు వినపడ్డాయి. మా అందరికీ అక్కడ గుండెలు ఆగిపోయినంత పని అయింది. అసలు ఏం జరిగింది? ప్రాజెక్ట్ ఓకే చేశారా లేదా? ఆరూహి తన చేతిలో ఉన్న పెన్నును వేలి చుట్టూ తిప్పుతూ కళ్ళు తిప్పి అంది. ప్రాజెక్ట్ సంగతి దేవుడెరుగు శ్రూ. కాని మన యాంగ్రీ బర్డ్ కోపంలో ఎంత హార్డ్గా ఉంటాడో ఈరోజే చూశాను. నేను అడిగిన దానికి ఆయన ముఖం ఎర్రగా అయిపోయింది తెలుసా? నువ్వు నిజంగానే అడిగేశావా? శృతి నోరు వెళ్లబెట్టింది. చుట్టుపక్కల వాళ్లకి వినపడకుండా వాయిస్ తగ్గించి, నిజంగానే హగ్గివ్వమని అడిగావా ఆరు? నీకు ధైర్యం ఎక్కువో లేక బుద్ధి తక్కువో నాకు అర్థం కావట్లేదు. ఆయన నిన్ను ఉద్యోగంలోంచి తీసేలేదా? తీసేస్తా అని బెదిరించారనుకో. కాని నేను అస్సలు భయపడలేదు. నేన్కూడా నా పంతం చెప్పేసి వచ్చాను. ఆయనే స్వయంగా నన్ను హగ్ చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది అంటూ ఆరూహి చాలా కాన్ఫిడెంట్గా కాలర్ ఎగరేసింది. నువ్వు మారవు ఆరు, నీ పిచ్చి పంతం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో అని శృతి తల బాదుకుని తన సీట్లోకి వెళ్ళిపోయింది. కాని ఆరూహి అనుకున్నదో ఒకటి, అక్కడ అర్జున్ కేబిన్లో జరిగింది ఇంకొకటి. అర్జున్ తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్ వైపు చూస్తున్నా అతని మనసు మాత్రం ఆరూహి మాట్లాడిన మాటల మీదే తిరుగుతోంది. సార్, జస్ట్ ఒక్క హగ్ ప్లీజ్. యాస్టరిస్క్ ఆమె అన్న ఆ మాటలు అతని చెవుల్లో రింగరింగమంటూనే ఉన్నాయి. ఆఫీస్ హిస్టరీలోనే ఒక సాధారణ ఎంప్లాయ్ తన ముందుకు వచ్చి అంత ధైర్యంగా అంత అల్లరిగా అలా అడుగుతుందని అతను కలగనలేదు. ఆమె కళ్లల్లో భయం లేదు, కేవలం ఒక రకమైన మాయ, ఒక స్వీట్ పంతం మాత్రమే కనిపించాయి. అర్జున్ చిరాగ్గా తన టైని కాస్త లూజ్ చేసుకున్నాడు. ఎవరి అమ్మాయి? అసలు ఈ కంపెనీలో డిసిప్లిన్ ఉందా లేదా? ఇంత తింగరి పిల్లకు అసలు క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఎవరు జాబ్ ఇచ్చారు అని అనుకుంటూ ఇంటర్కామ్ ఫోన్ అందుకున్నాడు. ప్రకాష్, ఇప్పుడే క్రియేటివ్ హెడ్ని నా కేబిన్కి రమ్మను అని ఆర్డర్ వేశాడు. 5 నిమిషాల్లో క్రియేటివ్ హెడ్ ముచ్చమటలు పడుతూ అర్జున్ కేబిన్లోకి అడుగుపెట్టాడు. చెప్పండి సార్, ఏమైనా ప్రాబ్లమా? అర్జున్ గంభీరంగా చూస్తూ, ఈరోజు నా కేబిన్కి ప్రెజెంటేషన్ ఫైల్స్ తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఆరూహి. తను మీ డిపార్ట్మెంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? తన పర్ఫార్మెన్స్ ఏంటి అని అడిగాడు. హెడ్ కాస్త కంగారు పడుతూ, సార్, తను జాయిన్ అయి 6 నెలలు అవుతోంది. కొంచెం అల్లరి పిల్లే, ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ ఆటపట్టిస్తూ ఉంటుంది. కాని వర్క్ విషయానికి వస్తే మాత్రం చాలా బ్రిలియంట్ సార్. మన కంపెనీకి వచ్చిన టాప్ 3 క్లయింట్స్ డిజైన్స్ అన్నీ తనే ఓన్గా హ్యాండిల్ చేసింది. చాలా క్రియేటివ్ మైండ్ తనది అని ఆరూహికి సపోర్ట్గా మాట్లాడాడు. అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. ఆమె వర్క్ బాగుంది, కాని ఆమె ప్రవర్తన తన డిసిప్లిన్కి సవాల్ విసురుతోంది. తనని చూసి ఆఫీసంతా భయపడుతుంటే తను మాత్రం తన కళ్లల్లోకి చూస్తూ కన్నుగీటి వెళ్తుంది. ఈ అల్లరిని ఎలాగైనా అణచాలి అనుకున్నాడు అర్జున్. తన స్ట్రిక్ట్నెస్ రుచి చూపిస్తే కాని
ఆరూహి దారిలోకి రాదు అని ఒక ప్లాన్ వేశాడు. ఓకే, నా పర్సనల్ అసిస్టెంట్ ప్రకాష్ వచ్చే వారం నుంచి 1 నెల రోజుల పాటు లీవ్లో వెళ్తున్నాడు. ఈలోపు ఆ పొజిషన్కి టెంపరరీగా ఒకరు కావాలి. ప్రస్తుతానికి ఈ ఆరూహిని నా పర్సనల్ అసిస్టెంట్ విఏ బాధ్యతల్లోకి మార్చండి. రేపట్నుంచి తను నా కేబిన్ బయటే కూర్చోవాలి. నా షెడ్యూల్స్, నా మీటింగ్స్ అన్నీ తనే చూసుకోవాలి అన్నాడు అర్జున్ ఒక క్రూరమైన చిన్న నవ్వుతో. క్రియేటివ్ హెడ్ షాక్ అయ్యాడు. సార్, తను క్రియేటివ్ సైడ్ పర్సనల్ అసిస్టెంట్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి కదా సార్? తను తట్టుకోగలదా? తట్టుకోలేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్తుంది. రేపటి నుంచి తను నా అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి. దట్స్ మై ఆర్డర్, అర్జున్ ఖచ్చితంగా చెప్పేశాడు. సాయంత్రం ఆఫీస్ ముగిసే సమయానికి ఆరూహికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చింది. మెయిల్ ఓపెన్ చేసి చూసిన ఆరూహి ఒక్కసారిగా సీట్లోంచి ఎగిరి గంతేసింది. యాహూ అని గట్టిగా అరిచింది. ఆఫీస్లో ఉన్నవాళ్లంతా ఆమె వైపు వింతగా చూశారు. శృతి పరుగున వచ్చి, ఏమైందే, ఎందుకు అలా అరుస్తున్నావ్ అని అడిగింది. శ్రూ, దేవుడు నావైపు ఉన్నాడే. ఇదిగో చూడు, రేపటి నుంచి నేను మన యాంగ్రీ బర్డ్ అర్జున్ గారికి పర్సనల్ అసిస్టెంట్నంట. నా సీట్ రేపటినుంచి టాప్ ఫ్లోర్లో ఆయన కేబిన్ ముందే ఉంటుంది. ఆరూహి ఆనందంతో శృతి చేతులు పట్టుకుని ఊపేసింది. శృతి ఆ మెయిల్ చూసి తల పట్టుకుంది. ఓరి దేవుడా, ఆరు, నువ్వు దీన్ని ఆనందం అనుకుంటున్నావా? ఆయన నిన్ను కావాలనే తన దగ్గరికి మార్పించుకున్నాడు. నిన్ను టార్గెట్ చేసి నీ చేత కష్టమైన పనులు చేయించి నువ్వు తట్టుకోలేక జాబ్ మానేసేలా చేయడానికే ఈ ప్లాన్ వేశాడు. అర్జున్ సార్ ఎంత డేంజరో నీకు తెలియదు. ఆయన డేంజర్ అయితే నేను అంతకంటే డైనమైట్ని శ్రూ. ఆరూహి కళ్ళు తిప్పుతూ చాలా రొమాంటిక్గా అంది. ఆయన నన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నారు, కాని ప్రకృతి మమ్మల్ని దగ్గర చేస్తోంది. రోజంతా ఆయన కళ్ల ముందే ఉంటాను కదా. రోజుకి 100 సార్లు ఆయన కేబిన్లోకి వెళ్తాను. 100 సార్లు నా పంతం గుర్తు చేస్తాను. చూద్దాం, రేపటి నుంచి ఈ అల్లరి పిల్ల ఆటలు ఆ యాంగ్రీ బర్డ్ ఎలా తట్టుకుంటాడో. మరుసటి రోజు ఉదయం ఆరూహి ఎప్పుడూ లేనిది ఈరోజు 9 గంటల కంటే 10 నిమిషాలు ముందే ఆఫీస్కి వచ్చేసింది. ఒక అందమైన పింక్ కలర్ కుర్తీ, చేతులకు చిన్న గాజులు, ముఖానికి లైట్ మేకప్తో చాలా క్యూట్గా ఫ్రెష్గా రెడీ అయి వచ్చింది. టాప్ ఫ్లోర్కి వెళ్లి అర్జున్ కేబిన్ బయట ఉన్న తన కొత్త డెస్క్ దగ్గర కూర్చుంది. సరిగ్గా 9 గంటలకు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అర్జున్ ఎప్పటిలాగే రాయల్ లుక్లో గ్రే కలర్ సూట్ వేసుకుని చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. రావడమే తన కేబిన్ ముందు కూర్చున్న ఆరూహిని చూశాడు. ఆ పింక్ డ్రెస్లో ఆమె చాలా అందంగా, అమాయకంగా కనిపిస్తోంది. కాని అర్జున్ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా స్ట్రెయిట్గా ఆమె డెస్క్ దగ్గరికి వచ్చాడు. ఆరూహి వెంటనే లేచి నిలబడి ఒక స్వీట్ నవ్వుతో సెల్యూట్ చేస్తూ అంది. గుడ్ మార్నింగ్ బాస్. మీ కొత్త పర్సనల్ అసిస్టెంట్ ఆరూహి రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ. అర్జున్ ఆమె కళ్లల్లోకి సీరియస్గా చూశాడు. గుడ్ మార్నింగ్. నీకు ఈ పొజిషన్ ఎందుకిచ్చానో తెలుసా? ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. టైమింగ్స్ మిస్ అయితే నేను అస్సలు ఊరుకోను. నా కేబిన్కి రా, ఈరోజు నా షెడ్యూల్ నోట్ చేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆరూహి ఒక చిన్న నోట్ పాడ్, పెన్ను తీసుకుని అతని వెనుకే కేబిన్కి వెళ్ళింది. అర్జున్ తన సీట్లో కూర్చుని ఈరోజు మార్నింగ్ 10కి ఒక బోర్డ్ మీటింగ్ ఉంది. 12కి యూఎస్ క్లయింట్స్తో కాన్ఫరెన్స్ కాల్ ఉంది. లంచ్ తర్వాత 3 గంటలకి ఫ్యాక్టరీ విజిట్ ఉంది. ఇవన్నీ పక్కాగా మేనేజ్ అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా నీకు మెమో ఇస్తాను అన్నాడు ఫైల్స్ చూస్తూ. ఆరూహి వాటన్నింటినీ రాసుకుంటున్నట్లు నటిస్తూ డైరీలో ఒక పెద్ద హార్ట్ సింబల్ ఆఫ్ గీసి దాని లోపల అర్జున్ ప్లస్ ఆరూహి సమానము 1 హగ్ అని రాసుకుంటోంది. నేను చెప్పింది వింటున్నావా ఆరూహి? అర్జున్ ఒక్కసారిగా అడిగాడు. వింటున్నాను బాస్. 10 గంటలకి మీటింగ్, 12 గంటలకి కాల్, 3 గంటలకి విజిట్. అంతా నా మైండ్లో లాక్ అయిపోయింది అంటూ డైరీని వెనక్కి దాచేసింది. అర్జున్ చేతిలో ఉన్న కాఫీ కప్ చూపిస్తూ, సరే ముందు నాకొక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తీసుకురా. షుగర్ ఉండకూడదు. గో అన్నాడు. ఎస్ బాస్, ఇప్పుడే తెస్తాను. స్ట్రాంగ్ కాఫీ, మీలాగే హాట్గా ఉండేలా చూస్తాను అంటూ ఒక చిన్న సైడ్ గ్లాన్స్ ఇచ్చి నవ్వుతూ బయటకు నడిచింది. అర్జున్ ఆమె వెళ్తున్న వైపు చూసి తన తల పట్టుకున్నాడు. ఈ అమ్మాయిని మార్చడం నా వల్ల అయ్యేలా లేదు. కాని నేనే తగ్గను. ఈ 1 నెల రోజుల్లో తనకి ప్రొఫెషనలిజం అంటే ఏంటో చూపిస్తా అని మనసులో అనుకున్నాడు. కాని అర్జున్కి తెలియదు, ఈ 1 నెల రోజుల్లో
ఆరూహి అతని ప్రొఫెషనలిజం మొత్తాన్ని తన రొమాంటిక్ అల్లరితో ఎలా కరిగించబోతుందో. ఆరూహి ఆఫీస్ కెఫెటేరియా వైపు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె మనసులో 100 ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. అర్జున్ కేబిన్లో గడిపిన కొన్ని నిమిషాలు, అతను కాఫీ కావాలని అడిగిన తీరు, అతని కళ్లలోని ఆ స్ట్రిక్ట్నెస్ అన్నీ ఆమెకొక కొత్త థ్రిల్ని ఇస్తున్నాయి. షుగర్ లేని స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ అంట. మనిషి ఎంత చేదుగా, ఎంత కారంగా ఉంటాడో ఆయన తాగే కాఫీ కూడా అలాగే ఉంటుంది కాబోలు అని తనలో తనే నవ్వుకుంటూ కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళింది. పర్ఫెక్ట్గా డికాక్షన్ వేసి వేడివేడి బ్లాక్ కాఫీని ఒక కప్పులోకి తీసుకుంది. ఆ కప్పు చేతిలోకి తీసుకోగానే ఉదయం అర్జున్ తనను హగ్ చేసుకున్నప్పుడు తగిలిన ఆ వెచ్చదనం మళ్లీ గుర్తొచ్చింది. ఈ కాఫీ కంటే మా అర్జున్ బాస్ హగ్గే చాలా చాలా హాట్ అని మురిసిపోతూ కప్పును పట్టుకుని చాలా జాగ్రత్తగా టాప్ ఫ్లోర్కి చేరుకుంది. అర్జున్ కేబిన్ డోర్ని మెల్లగా నాక్ చేసి లోపలికి అడుగుపెట్టింది. అర్జున్ అప్పటికే చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో గ్రాఫ్లు చూస్తున్నాడు. ఆరూహి లోపలికి రాగానే ఆ కాఫీ సువాసన కేబిన్ అంతా పాకింది. ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చి టేబుల్ మీద కాఫీ కప్పును ఉంచింది. యువర్ స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ బాస్. షుగర్ అస్సలు వెయ్యలేదు. ఎందుకంటే మీకు స్వీట్నెస్ అంటే పడదు కదా అంది ఆరూహి తన కళ్లను తిప్పుతూ, పెదవులపై ఒక అల్లరి చిరునవ్వును దాచుకుంటూ. అర్జున్ ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి కళ్ళు తిప్పి ఆమె వైపు చూశాడు. కాఫీ కప్పును చేతిలోకి తీసుకుని ఒక సిప్ చేశాడు. కాఫీ నిజంగానే అతను అనుకున్నంత స్ట్రాంగ్గా ఉంది. కాని ఆరూహి మాటల్లోని వ్యంగ్యం అతనికి అర్థమైంది. ఆరూహి, ఒక పర్సనల్ అసిస్టెంట్గా నీ మొదటి డ్యూటీ బాస్ ఇచ్చిన పనిని టైంకి చేయడం, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం. ఈ ఎక్స్ట్రా కామెంట్లు నా కేబిన్లో పనికిరావు అన్నాడు అర్జున్ కప్పును టేబుల్ మీద పెడుతూ. అయ్యో, నేనేం ఎక్స్ట్రా మాట్లాడలేదు సార్, జస్ట్ మీ టేస్ట్ గురించి చెప్పానంతే. అయినా మీతో మాట్లాడుతుంటే నాకు టైం అస్సలు తెలియడం లేదు సార్. మీరు అంత కోపంగా చూస్తుంటే నాకెందుకో ఆ పొద్దున్న నా నడుము చుట్టూ మీరు వేసిన ఆ బలమైన చేతులే గుర్తొస్తున్నాయి. ఆ హగ్గిచ్చిన వేడి ఈ కాఫీలో కూడా లేదు సార్ అంది ఆరూహి చాలా అమాయకంగా, తన 2 చేతులు గడ్డం కింద పెట్టుకుని అర్జున్ ముఖంలోకి చూస్తూ. అర్జున్ తాగుతున్న కాఫీ కాస్త గొంతులో పచ్చిపడింది. అతను గట్టిగా దగ్గుతూ టిష్యూ పేపర్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. అతని ముఖం కోపంతో, కొద్దిగా సిగ్గుతో, అతను ఒప్పుకోకపోయినా ఎర్రగా మారిపోయింది. ఆరూహి, అర్జున్ గొంతు గర్జించింది. నువ్వు మళ్ళీ అదే టాపిక్ తీస్తున్నావ్. నేను నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. ఇదొక ఆఫీస్, నేను నీ బాస్ని. నాకు తెలుసు సార్, మీరు నా బాస్ అని. అందుకే కదా నా హార్ట్ బాస్ని కూడా మీరే చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏదేదో చేయమని అడగట్లేదు కదా సార్, జస్ట్ ఒక హగ్ ప్లీజ్ అని అడుగుతున్నాను. దానికి మీరు ఇంతలా రియాక్ట్ అయిపోతే ఎలా? ఆరూహి అస్సలు తగ్గకుండా అర్జున్ కళ్లల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. అర్జున్ సీట్లోంచి లేచి టేబుల్ చుట్టూ తిరిగి ఆరూహికి చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతను ఎంత దగ్గరికి వచ్చాడంటే ఆరూహికి అతని శ్వాసవేగం స్పష్టంగా తగులుతోంది. అర్జున్ 6 అడుగుల పర్సనాలిటీ ముందు ఆరూహి తల పైకెత్తి చూడాల్సి వస్తోంది. నువ్వు ఏమనుకుంటున్నావు నీ మనసులో? నేను మిగతా మగాళ్లలాగా నీ అల్లరి మాటలకి, నీ అందానికి పడిపోతాను అనుకుంటున్నావా? ఐయామ్ అర్జున్. నా లైఫ్లో ఎమోషన్స్కి, ఇలాంటి పిచ్చి వేషాలకి చోటులేదు. నువ్వు నా పీఏగా ఇక్కడ ఉండాలి అంటే ఈ క్షణం నుంచి నీ నోటి నుంచి ఆ హగ్ అనే మాట రాకూడదు. వస్తే నిన్ను ఇప్పుడే సెక్యూరిటీని పిలిచి బయటకు నెట్టేస్తాను. అర్జున్ వాయిస్ చాలా లో బేస్లో తీవ్రమైన హెచ్చరికతో కూడి ఉంది. కాని ఆరూహి కళ్లల్లో భయానికి బదులు ఒక వింతైన మెరుపు మెరిసింది. అర్జున్ అంత దగ్గరగా ఉంటే అతని ఒంటి వేడి ఆమెను మరింత ఆకర్షిస్తోంది. ఆమె మెల్లగా తన చేతిని అర్జున్ సూట్ కాలర్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక చిన్న దుమ్ము కణాన్ని తుడుస్తున్నట్లు నటిస్తూ అతని గుండెలకి చాలా దగ్గరగా చేరింది. సార్, మీరు ఎంత గట్టిగా మాట్లాడినా మీ గుండె చప్పుడు మాత్రం చాలా వేగంగా కొట్టుకుంటోంది సార్. నన్ను చూసి మీ గుండె ఎందుకు అంతలా కొట్టుకుంటోంది? అంటే లోపల ఎక్కడో నామీద మీకు కూడా ఒక చిన్న ఫీలింగ్ మొదలైంది కదూ అని అడుగుతూ అర్జున్ కళ్లలోకి చూసి ఒక స్వీట్ స్మైల్ ఇచ్చింది. ఆరూహి స్పర్శ తగలగానే అర్జున్ ఒంట్లో ఒక కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించింది. ఆమె వేలికొనలు తన సూట్ని తాకుతుంటే అతని మనసులోని నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరిపోయింది. అతను వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి జరిపాడు. అతని చేతిపట్టులో ఉన్న ఆ బలం, ఆ వెచ్చదనం ఆరూహిని మళ్లీ మైమరిపించాయి. డోంట్ టచ్ మీ, అర్జున్ గట్టిగా శ్వాస పీలుస్తూ అన్నాడు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు.
ఇప్పుడే బయటకు వెళ్ళు. 10 గంటల మీటింగ్కి బోర్డ్రూమ్ ప్రెజెంటేషన్ అంతా రెడీగా ఉండాలి. ఒక్క మిస్టేక్ జరిగినా నీకు ఈ ఆఫీస్లో లాస్ట్ డే అవుతుంది అని చెప్పి తన చేతిని వదిలేసి వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఆరూహి తన పట్టుబడ్డ చేతిని చూసుకుంటూ మెల్లగా నవ్వుకుంది. సార్, మీరు నా చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నారో తెలుసా? ఈ పట్టులోనే మీ మనసులోని వేడి నాకు అర్థమైపోయింది. బోర్డ్ మీటింగ్ పక్కాగా రెడీ చేస్తాను సార్. మీటింగ్ అయిపోయాక నా హక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాస్ అంటూ చాలా హుషారుగా కేబిన్ నుంచి బయటకు నడిచింది. ఆరూహి బయటకు వెళ్లగానే అర్జున్ తన 2 చేతులతో ముఖాన్ని తుడుచుకున్నాడు. అతని గుండె నిజంగానే చాలా వేగంగా కొట్టుకుంటోంది. జీవితంలో ఎప్పుడూ ఏ అమ్మాయికి లోకానికి లొంగని అర్జున్ ఈరోజు ఒక చిన్న అల్లరి పిల్ల మాటలకి స్పర్శకి ఇంతలా కదిలిపోవడం అతనికే నచ్చడం లేదు. ఏంటిది? నాకేమవుతోంది? ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా కంట్రోల్ తప్పుతోంది. లేదు, నేను అర్జున్ని, నేను ఏ ఒక్కరికీ లొంగకూడదు అని తన మనసుని గట్టిగా నిగ్రహించుకోవడానికి ట్రై చేశాడు. బయట తన సీట్లో కూర్చున్న ఆరూహి మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉంది. శ్రూ చెప్పినట్లు ఆయన డేంజర్ కాదు, చాలా చాలా హాట్ అండ్ స్వీట్. ఎంత కోపంగా ఉంటే అంత లవ్ వస్తుంది ఆయన మీద. ఈరోజు బోర్డ్ మీటింగ్లో నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. నా వర్క్ చూసి ఆయన మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకున్న ఆనందంలో నేనే వెళ్ళి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకోవాలి. అది నా ప్లాన్ అని మనసులో అనుకుంటూ కంప్యూటర్ కీబోర్డ్ మీద వేగంగా వేళ్లు కదిలించసాగింది ఆరూహి. అర్జున్ కోపం, ఆరూహి అల్లరి పంతం, ఈ రెండింటి మధ్య నడుస్తున్న ఈ రొమాంటిక్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో ఇంకా ఉంది. నా ప్రియమైన మూన్లైట్ కథలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వస్తున్న కథలను మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలా మంది చూస్తున్నారు. ప్రతి ఒక్క వ్యూ, మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన కథలను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారిలో చాలామంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కేవలం చూసి వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో బహుశా నేను మాటల్లో చెప్పలేను. ఈ జులై నెలలోనే నా పుట్టినరోజు ఉంది. ప్రతి ఒక్కరికి తమ బర్త్డే రోజున ఏదో ఒక గిఫ్ట్ కావాలని కోరుకోవడం సహజం. ఈ ఏడాది నా పుట్టినరోజుకి నేను కోరుకునే ఏకైక గిఫ్ట్ మన మూన్ లైట్ కథలు ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ మార్కును దాటడం. ఒక కథను రాయడానికి, దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సమయం శ్రమ పడుతుంది. ఈ జులై ఎండ్లోగా మన ఫ్యామిలీ 1000 మందికి రీచ్ అయితే అది నా లైఫ్లోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అవుతుంది. కథలు నచ్చుతున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఈ చిన్న కోరికను మీరందరూ తీరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.